నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన తండ్రి నందమూరి తారక రామారావు తనయుడిగా సినిమాలో అరంగేట్రం చేశారు. మరి బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు అందించారు. ఇక ఆయన కెరియర్లో ఎన్నో మైలురాళ్లను కూడా దాటుకుంటూ వచ్చారు. మరి అలాంటి ఆయన కెరియర్ స్టార్ట్ చేసి సినిమా రంగంలో అడుగుపెట్టి ఆగస్టు 30తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయనకు అభినందనలు తెలుపుతూ జూబ్లీ గోల్డెన్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసింది. మరి ఆయన 50 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం సార్. నమస్తే. నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సో నిజంగానే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు 50 సంవత్సరాల్లో ఆయన హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఎన్నో ఇండస్ట్రీకి అయితే ఇవ్వడం జరిగింది. సో కెరియర్లో ఎన్నో మైలురాళ్ళను కూడా ఆయన దాటుకొని వచ్చారు. అసలు ఆయన బాలనటుడిగా నటించినప్పుడు మొదట ఏ సినిమాతో ఆయన అరంగేట్రం చేయడం జరిగింది, అలాగే ఆయన బాలనటుడిగా ఎన్ని సినిమాలు చేశారు, ఓవరాల్గా ఆయన 50 ఏళ్ల సినీ జీవితం గురించి మీరు ఏం చెప్తారు? ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న అన్నశ్రీ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి చిత్ర పరిశ్రమలో వారసునిగా తాతమ్మ కళ చిత్రం ద్వారా అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చిత్ర పరిశ్రమలోని కొంతమంది పెద్దలు అలాగే అభిమానులు ఈ వేడుకని నభూతో నా భవిష్యత్ అన్న రీతిగా నిర్వహించడానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, రాజకీయ చిత్రరంగ ప్రముఖులందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో చేయాలని చెప్పని సంకల్పించినందుకు ముందుగా వాళ్ళకి నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు చిత్రంలో మొట్టమొదటి తాతమ్మ కళ ద్వారా ప్రవేశించినటువంటి బాలకృష్ణ గారు తండ్రి గారి సినిమాలను మాత్రమే నటిస్తూ దినదిన ప్రవర్ధమానమై అప్పుడే రామ్ రహీం చిత్రంలో హరికృష్ణ గారు ఈయన ఇద్దరు కూడా చేయటం కూడా జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా బాలనటుడిగానే తన ప్రతిభని చాటుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు బాక్సాఫీస్ బొనాంజా, యువరత్న, నటసింహం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా దినదిన ప్రవర్ధమానుడై ఈరోజు వయస్సు ఆయన నటన ముందు వయసు కూడా తరిగిపోతూ ఇప్పటికీ కూడా కుర్రవాళ్ళకి పోటీగా, నేటి తరం నటీనటులకు పోటీగా వాళ్ళకంటే ఎక్కువ చిత్రాలు నటించడమే కాకుండా అవి ఒకదానికి మించి ఒకటి విజయం సాధించుకుంటూ ఈరోజు ముందుకెళ్తా అన్నటువంటి నటుడు బాలకృష్ణ గారు. ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవాలి అంటే అన్న నందమూరి తారక రామారావు గారు రాముడిగా, కృష్ణుడిగా, సుయోధనుడిగా, లంకేశ్వరునిగా పౌరాణిక పాత్రలంటే పౌరాణిక యొక్క స్వరూప స్వభావాలకి ఆయన్నే ఊహించుకుంటారు. ఈరోజు కూడా చాలామందికి ఇళ్లల్లో కృష్ణుడి బొమ్మన్న, రాముడి బొమ్మన్న అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాలే ఉంటాయి ఈ రోజు కూడా. అంతటి విశిష్టమైనటువంటి నటుడికి వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి, ఆ తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు పొంది ఈరోజు ఓ జానపదం చేయాలన్నా, ఓ పౌరాణికం చేయాలన్నా, ఓ చారిత్రాత్మక పాత్రలను చేయాలన్నా కూడా మనకి రామారావు గారి తర్వాత కళ్ళ ముందు కదలాడే ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ గారు. అదే కాకుండా ఈ రాజకీయ రంగ ప్రస్థానం చూసుకున్నా, లేదంటే వాళ్ళ తల్లిగారి పేరు మీద రామారావు గారు ప్రారంభించినటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మరి అది ఏ స్థాయిలో ప్రజలకి సేవలు అందిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. నిస్వార్థంగా ఆయన ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఈరోజు తండ్రికి వారసునిగా, ఆయన ఆశయాలకు కూడా వారసునిగా కూడా ముందుకెళ్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ఒక మంచి మనిషి. ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు అంటే కొన్నిసార్లే నేను వారిని కలుసుకోవడం కూడా జరిగింది. పసిపిల్లవాడే నాకు తెలిసినంత వరకు. చిత్రంలో నటించడం తెలుసు మాత్రం ఆయనకి, నిజ జీవితంలో నటించడం అంటే ఏందో తెలియదు. బోళా శంకరుడు. తను అనుకున్నది ఏదో అదే మాట్లాడతాడు, తను చేయాలనుకున్నది మాత్రమే చేస్తాడు. దాంట్లో ఎలాంటి పరపచ్చలే ఉండవు. వేరే వాళ్ళ కోసం నటించడం కానీ మాట్లాడటం కానీ తెలియని వ్యక్తి అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో భయపడుతూ నటిస్తూ ఉంటారు నటీనటులు చాలామంది కూడా. అలాగే ఆ రోజు చూసుకున్న రామారావు గారు, ఆ తర్వాత కృష్ణ గారి తర్వాత రామారావు గారికి ప్రాణం పెట్టేటువంటి అభిమానులు ఆ రోజు ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొంత కృష్ణ గారికి ఆ విధంగానే ఉండేవాళ్ళు, కరుడు కట్టిన అభిమానులు. మళ్ళీ మిగిలిన వాళ్ళకి ప్రజాదరణ రావచ్చు,
పేరు ప్రఖ్యాతులు రావచ్చు, చిత్రాలు అఖండ విజయం సాధించవచ్చు, కానీ అంత కరుడు కట్టిన అభిమానులు ఉన్నటువంటి నటుడు బాలకృష్ణ గారు. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడిగా వచ్చినా కూడాను ఎక్కడా కూడా తన దర్పాన్ని చూపించడం కానీ, లేదు అంటే 50 ఏళ్ల కెరియర్లో సినీ ఇండస్ట్రీ పరంగా ఆయనకు ఒక మచ్చ కానీ లేని వ్యక్తిగా కూడా ఆయన్ని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఇప్పటికీ ఆయన 109 సినిమాల్లో మొత్తగా, ఇప్పుడు 109వ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఎక్కువ మంది అంటే 129 మంది హీరోయిన్స్లో నటించినటువంటి ఏకైక హీరో. వాళ్ళతో ఈయన ఎక్కువ మంది హీరోయిన్స్తో నటించడం కూడా జరిగింది అంటున్నారు. సో ఇన్ని దాటుకుంటూ ఈ కెరియర్ పరంగా కానీ ఒక మచ్చ లేకుండా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే కూడా మామూలు విషయం కూడా కాదు సార్. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అది ఒక క్రమశిక్షణ, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది క్రమశిక్షణ. మీరు గమనించండి, రామారావు గారు, కృష్ణ గారు వాళ్ళ అన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చినా కూడా వ్యాపార సంస్థల ప్రకటనలకు దూరంగా ఉండి, ఈరోజు మాకు వచ్చినటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు అంటే ప్రజలు ఇచ్చింది కాబట్టి మా ద్వారా వ్యాపారస్తులు లబ్ధి పొందడం మాకు ఇష్టం లేదు, ప్రజలకి వ్యాపార ప్రకటనలు మేము చేయకూడదని చెప్పిన వాళ్ళు దూరంగా ఉన్నారు. అదే పందాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ మధ్య 2-3 ప్రకటనలు చేసినా కూడా అది క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి విరాళ కోసం మాత్రం చేశాడే తప్ప అది ఆయన సొంతంగా ₹1 కూడా తీసుకోలేదు. అంటే సమాజం, ప్రజలు, సమాజం కోసం మనం ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు మనం చేయాలనే దాంట్లో చాలా ముందుండే వ్యక్తి. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ వేడుక నిర్వహించాలన్నా తను ఇంత పెద్ద హీరో అని, లేదంటే వాళ్ళందరూ వచ్చిన తర్వాత నేను వస్తానని కాకుండా చెప్పిన సమయానికి వచ్చేసి తనకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించేసి అందరికీ ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఈరోజు ఆయన అగ్రకథానాయకుడిగా వెలుగుతున్నా కూడా ప్రజాదరణలో 3 పర్యాయాలు ఈరోజు హిందూపురం నుంచి తండ్రి గారి నియోజకవర్గాల నుంచి మళ్ళీ ఆయన ఎన్నుకోవటం, 2014 కంటే 2019, 2019 కంటే 2024 ఆధిక్యత పెంచుకుంటూ రాజకీయ నాయకునిగా కూడా, అంటే రాజకీయ వాసనలు అంటేనే రాజకీయ నాయకుడు, నేటి రాజకీయాల వాసనలు కానీ ఆ మలినం అంటని రాజకీయ నాయకుడిగా కూడా ఈరోజు బాలకృష్ణ గారు ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నాడు. ఇక మీరన్నట్టు ఆయన చిత్ర పరిశ్రమలో అడుగిడినప్పుడు కథానాయకుడిగా రూపాంతరం చెందిన తరువాత మంగమ్మ గారి మనవడతోటి విజయ ప్రస్థానం ప్రారంభించాడు ఆయన. అక్కడి నుంచి మీరు చూసుకుంటా ఉంటే ఏ కథానాయకుడికి లేనన్ని సంవత్సరం పైగా ఆడిన చిత్రాలు ఉన్నటువంటి ఏకైక కథానాయకుడు బాలకృష్ణ గారు. ఈ రోజు కూడా 100 రోజులు ఆడటం ముఖ్యమైపోతున్న ఈ రోజుల్లో కూడా ఆయన చిత్రాలు సమరసింహారెడ్డి గారి నుంచి చూసుకుంటా ఉంటే ఆ గతంలో ఆడినటువంటి మంగమ్మ గారి మనడు కావచ్చు, ముద్దుల మావయ్య కావచ్చు, లేకపోతే ఆ రోజులు ఆడిన సినిమాలను తీసి పక్కన పడేస్తే ఇప్పుడు చిత్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో కూడా 100 రోజులు, 1000 రోజులు, సంవత్సరాలు ఆడుతున్న చిత్రాలు ఉన్నటువంటి ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ గారు. ప్రజల్లో ఈ రోజు కూడా రాయలసీమలో రారాజు ఆయన, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నేను గతంలో ఒక సందర్భంలో వారితో పాటు ఉన్న సందర్భంగా చూసుకుంటా ఉంటే తదేకంగా ఆయన చూడటమే సరిపోయింది నాకు. ఎందుకంటే ఆ కలుపుగోలుతనం, నేను కథానాయకుడిని లేకపోతే రామారావు గారి అబ్బాయిని అని కాకుండా అందరితో పాటు కలివిడిగా తిరుగుతున్న విధానం, మాట్లాడుతున్న విధానం, వచ్చిన వాళ్ళని ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న విధానం చూస్తూ ఉంటే చాలా ముచ్చటేసేది నాకు. 87 నుంచి వారిని కలుసుకోవడం జరుగుతూ ఉంది. అంటే నేనెవరో ఆయనకు తెలియదు ఇప్పుడు కూడా, దూరం నుంచి చూడటమే. మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆయన తండ్రి ముఖ్యమంత్రి సినీ ప్రస్థానానికి వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి అయినా సరే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి తనయుడిగానో లేకపోతే ముఖ్యమంత్రి గారి బావమర్దిగానో చిత్ర పరిశ్రమలో అజమాయిషీ చేయాలని ఏ రోజు కోరుకోలే ఆయన. ఏ రోజు కూడా అలాంటి భావన ఎక్కడా కూడా వ్యక్తం చేయలే. అలాంటి వ్యక్తి ఇప్పుడు అభిమానులు మా బంగారు కొండ అని పిలుస్తూ ఉంటారు. నేను చాలామంది మాకు కలిసేటప్పుడు ఆయన్ని చూస్తే చాలు, ఆయన చేతి స్పర్శ తగిలితే చాలు అనుకొని కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 50వ వసంతాలు పూర్తవుతున్న చిత్ర పరిశ్రమ పూర్తవుతున్న సందర్భంగా చేయబోయే కార్యక్రమం నభూతో నా భవిష్యత్ అనే రీతిలో సాగుతుందని చిత్ర పరిశ్రమ పెద్దలే కాకుండా సహనటీనటులు, ఆయనతో పాటు నటించినటువంటి నటీమణులు, అలాగే రాజకీయ ప్రముఖులు కూడా దాంట్లో పాల్గొని
అఖండ విజయం చేకూరుస్తారని అయితే నేను భావిస్తున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఈ వచ్చే అభిమానం వెల్లువల్ని ఎక్కడ వీళ్ళు నిర్వహిస్తారు, ఆ అభిమానులను ఏ విధంగా సంతృప్తి పరుస్తారనేది ఆలోచించుకోవాలి. అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది. గతంలో 2-3 పర్యాయాలు నేను చూసిన సందర్భంగా ఒక చిన్న ఏదన్నా వేడుక జరుగుతుంది అంటేనే కొన్ని వందల మంది రాయలసీమ నుంచి తరలి వచ్చిన సందర్భం నేను చూస్తూ ఉండేవాడిని. వాహనాలు, జనాలు కాదు వాహనాలు, కొన్ని వందల వాహనాలు వేసుకొని ఆయన చిత్ర ప్రారంభోత్సవానికి అట్లా వచ్చే ఆ జనాలు రేపు పొద్దున 50 వసంతాల ఈ వేడుకలకి, ఈ భారీ వేడుకలకి ఈ ఆనందం పంచుకోవడానికి ఎంతమంది అభిమానులు వస్తారనేది చూడాలి. నిజంగానే అలాంటి మంచి కార్యక్రమాన్ని ఒక మంచి మనిషికి ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా నేనైతే మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ వందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్. మరి ఇప్పుడు 6 పదుల వయసు దాటినా కూడా ఆయనలో గ్రేస్ ఏమాత్రం కూడా తగ్గినట్టు కనిపించట్లేదు. ఇప్పటికీ ఫుల్ స్వింగ్లోనే ఉన్నారు. అలాగే ఆయన మరి 100 వసంతాలు పూర్తి చేసుకొని మంచి మంచి సినిమాలు ఆడియన్స్కి అందించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.